ఫుట్బాల్ స్టార్ మెస్సీ హైదరాబాద్ కు రాబోతున్నారు సార్. సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. లాస్ట్ 1 అవర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మెస్సీ ఇద్దరు కూడా ఆడతారట సార్. అండ్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫలక్నుమా ప్యాలెస్ లో జరిగే ఒక ఈవెంట్ లో 10 లక్షలు చెల్లిస్తే ఆయన మెస్సీతో కరచాలనం చేయొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, తర్వాత ఫోటో తీసుకోవచ్చు అని చెప్పి. ఒక్క ఫోటోకి మెస్సీతో 10 లక్షల అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది సార్. ఎందుకు 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి ఏంటి సార్, ఒక్క ఫోటోకి 10 లక్షలు ఛార్జ్ చేయడం ఏంటి, మీ కామెంట్? అంటే ఇలా ఫండ్ రైజ్ లో చేస్తుంటారు. ఇప్పుడు మీకు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్ రైజింగ్ కొరకు కేజ్రీవాల్ తో డిన్నర్ అని ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు. సో అది ఫండ్ రైజింగ్ కు చేస్తుంటారు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు కేజ్రీవాల్ అందరికీ పిలిచి డిన్నర్ లో పాల్గొనలేడు, మెస్సీ అందరికీ కరచాలనం చేయలేరు కదా. సో అందువల్ల దాన్ని ఒక ప్రివిలేజ్ గా మార్చి ఫండ్ రైజింగ్ చేస్తారు. ఇది ఒకవేళ అలాంటి ఏదైనా ఒక కాజ్ కు అంటే ఏదైనా చారిటీ కొరకో లేకుంటే ఏదైనా నోబెల్ కాజ్ కు ఫండ్ రైజింగ్ అయితే ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మెస్సీ అయినా మనిషే కదా, ఆయన ఎంతమంది షేక్ హ్యాండ్ ఇస్తాడు. సో షేక్ హ్యాండ్ ఇవ్వలేడు. ఇప్పుడు మెస్సీ వచ్చాడంటే లక్షల మంది రెడీ ఉంటారు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. మరి లక్షల మంది కానీ షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన హ్యాండ్ ఉండదుగా, షేక్ అవుతుంది. సో ఎవరి తరము కాదు. అందువల్ల ప్రాక్టికల్గా ఎనీ సెలబ్రిటీ కెన్ లిమిట్ డైరెక్ట్ ఇంట్రాక్షన్, ఫోటో కానీ సెల్ఫీ కానీ మీకు షేక్ హ్యాండ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇట్ కాన్ బి ఫర్ ఎవ్రీబడి. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఏదో ఒక క్రైటీరియా ఉండాలి. అది మనీ క్రైటీరియా పెట్టినప్పుడు ఆ మనీ దేని కొరకు వాడతారు? ఒక నోబెల్ కాజ్ కొరకు, ఒక అనాథాశ్రయానికి విరాళం కొరకు, లేదా ఒక క్యాన్సర్ హాస్పిటల్కు డొనేషన్ కొరకు పెట్టారనుకోండి, తప్పేమీ లేదు. కానీ ఆ పర్పస్ ఏంటి అనేది అయితే ఇక్కడ రాలేదు. ఒకవేళ అది కేవలం ఆయన సెలబ్రిటీ స్టేటస్ను కమాడిఫై చేసుకోవడము, కమర్షియలైజ్ చేసుకోవడం అంటే మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమే. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఎందుకంటే ప్రజలు అభిమానిస్తేనే మన సెలబ్రిటీలు అవుతారు. ఎవరైనా ప్రజలే అభిమానించకపోతే సెలబ్రిటీలు కారు కదా. అందువల్ల మన అభిమానులు మనం కలవడము అంటే, ఎవరినైనా ఒక అభిమాని కలవడం అంటే ఆ అభిమానికి అది ప్రివిలేజ్ కాదు, ఒక రకంగా సెలబ్రిటీకే ప్రివిలేజ్. నన్ను ఇంత మెస్సీకే ప్రివిలేజ్. ఇప్పుడు ఎవరైనా తనను అభిమానించే వాళ్ళు ఉన్నారు అంటే తానేదో గొప్పవాడు అనుకోకూడదు. తాను గొప్పవాడు కాదు, అభిమానులు గొప్పవాళ్ళు, మనం అభిమానిస్తున్నారు కనుకనే మనం ఈ స్థాయిలో ఉన్నాం అనే భావన సెలబ్రిటీలకు ఉండాలి. దేర్ కాన్ బి ఏ సెలబ్రిటీ వితౌట్ ఫ్యాన్స్ కదా. అభిమానించే వాళ్ళు లేకపోతే సెలబ్రిటీలు ఎవరు? నాగేశ్వర్ అంటాడు మాట్లాడుతున్నాడు, చూసేవారు లేకపోతే నాకున్న గుర్తింపు ఏముంటుంది? చూసేవారు ఉన్నారు కనుక నాగేశ్వరన్ ఎవరు గుర్తింపు. నాగేశ్వరన్ 10 మంది గుర్తుపడతారు. చూసేవారు లేకపోతే ఈజ్ నాగేశ్వర్. అందువల్ల ఎవరు గొప్పవాళ్ళు? చూసేవాళ్ళు గొప్పవాళ్ళు. నన్ను చూసేవాళ్ళు గొప్పవాళ్ళు, నన్ను అభిమానించే గొప్పవాళ్ళు, నేను కాదు గొప్పవాడిని. సో ఆ కాన్షియస్నెస్ అందరికీ ఉండాలి. అందులో మెస్సీ లాంటి సెలబ్రిటీలకు కోట్ల మంది అభిమానులు ఉంటారు కనుక వాళ్ళందరి వల్లనే ఆయన మెస్సీ అయ్యాడు. లేకపోతే మెస్సీగానే మిగిలిపోయేవాడు కదా. సో నిజంగా మెస్సీగానే మిగిలేవాడు. ఇప్పుడు మెస్సీ అయ్యాడు. ఆ మెస్సీ వేరు, ఈ మెస్సీ వేరు కదా. మెస్సీ అయ్యాడు అంటే బికాస్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఫ్యాన్స్, లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఫుట్బాల్ లవర్స్. అందువల్ల దాన్ని కమాడిఫై చేసుకోవడము, కమర్షియలైజ్ చేసుకోవడం, నాకు షేక్ హ్యాండ్ ఇస్తే 10 లక్షలు వసూలు చేస్తా అంటే అది యాక్సెప్టబుల్ కాదు. బట్ నేను చెప్పే కేవియట్ ఏంటంటే నాకు కూడా తెలియదు. అది మరొక మంచి పర్పస్కి అయితే ఎలాంటి తప్పలేదు. ఎందుకంటే మెస్సీ అందరికీ ఎంతమంది కలిసి షేక్ హ్యాండ్ ఇస్తాడు? సో అది ప్రాక్టికల్గా కూడా సాధ్యం కాదు కదా. ఇక ఇప్పుడు ఆయన 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడు, వీళ్ళు ఇస్తున్నారు, మధ్యలో మీకు నాకేంటి కష్టం? సో మననేం అడగలేదు కదా. మనమైతే 10,000 కూడా ఇయ్యము. అది ఆయన ఇస్తున్నారు, కెపాసిటీ ఉంది. ఇప్పుడు గ్లామర్ కొరకు చాలా చేస్తారు. మీకు ఉదాహరణకు మీకు నెంబర్స్ కొరకు, కార్ నెంబర్ల కొరకు ఎక్కువ పెట్టడం లేదా డబ్బులు. ఒక తాము కోరుకున్న నెంబర్ కావాలని కార్ నెంబర్ ప్లేట్ కొరకు భారీ ఎత్తున ఆక్షలు చేస్తారు, ఖర్చులు పెడతారు. నన్ను అడిగారు అప్పుడు, నేను నా కార్ రిజిస్ట్రేషన్కి వెళ్తే ఆర్టీ అంటే, సార్ మీరంటే అభిమానం సార్, మీకు ఏదన్నా ప్రత్యేకమైన కోరిక ఉందా సార్? నెంబరు అన్నాడు. నాకు ఏ నెంబర్ ఇస్తా నెంబర్ ఇవ్వండి, ఆ కోరిక ఏమైనా సీరియల్ నెంబర్ ఇవ్వండి అన్న. అదేం సార్ అందరూ
మాకు ఇట్లా కావాలి అన్నారు. నేను అనుకున్నా నాకు సార్ వచ్చాడు అలా అభిమానం సార్కి ఈ హెల్ప్ చేసి పెడదామని ఆశపడ్డాను అన్నాడు. అంటే మీ ఆశకు ఒక సంతోషం మిత్రమా, కానీ నాకు ఎలాంటిది లేదు. సో నాకు ఉన్నది ఆర్డర్లో సీరియల్ నెంబర్లు ఏది ఇస్తుంది అదే నా నెంబరు అని అన్నీ తీసుకున్నాను. అంటే ఎందుకు అంటున్నానంటే అప్పుడు మనకు అర్థం కావాల్సింది ఒక ఒక ఇలాంటి గ్లామర్ చాలా మందికి ఉంటుంది. అందువల్ల దట్ ఈజ్ సమాజంలో అదేం పెద్ద నేరం అని అనడం లేదు, కానీ అది కూడా ఎక్కడో ఒకట కంట్రోల్ చేసుకోవాలి. అంటే అభిమానము కట్టలు తెక్కకూడదు. జరిగింది అదే కదా, అభిమానం కట్టలు తెగితే అల్లు అర్జున్ మీకు ఆర్టీసీ క్లాస్లో ఏం జరిగిందో చూసాం మన సంజయ్ థియేటర్ దగ్గర. అభిమానం కట్టలు దిగితే ఏమైంది తమిళనాడులో విజయ్ది చూసాం. అందువల్ల అభిమానం ఉండడం వేరు, ఆరాధన వేరు. అభిమానం ఉండాలి, ఆరాధన కాదు. మనకు దీన్ని ఇప్పుడు అభిమానం కాస్త ఆరాధనగా మారిపోతుంది. దానికి ఒక పేరు కూడా వచ్చింది, పారాసోషల్ అని వర్డ్. అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు, పారాసోషల్ సైకాలజీ. అది అంటే తాను అభిమానించేటువంటి ఫిల్మ్ స్టార్ అయినా, స్పోర్ట్స్ స్టార్ అయినా, ఇంకెవరైనా వారిని తమ కుటుంబంలో భాగంగా, తమలో భాగంగా భావిస్తుంటారు. వారిని అంతగా ఎమోషనల్ అవుతారు, వారి పట్ల ఆ ఎమోషన్స్ పెంచుకుంటారు. అందుకే మీకు ఇటీవల స్మృతి మందన పరేష్ పచ్చల్ ఆయన పెళ్ళి, స్మృతి మందన పెళ్ళి ఎంత ఇష్యూ అయింది. ఎందుకు సమంత విడాకులు పెళ్ళి అంతా ఎందుకు ఇష్యూ అయింది? దిస్ ఈజ్ హౌ ఫ్యాన్స్ రిలేట్ విత్ సెలబ్రిటీస్. అంటే ఈ పారాసోషల్ బిహేవియర్ అది. అంటే ఫ్యాన్స్ వాళ్ళలో ఉన్న కళను అభిమానించడం, క్రీడను అభిమానించడం నుంచి స్టార్ట్ అయ్యి ఆఖరికి ఆ వ్యక్తినే అభిమానించే స్థాయికి వెళ్తారు. అందుకే ఆ వ్యక్తి గురించి ఏదైనా కాస్త నెగిటివ్ వస్తే తట్టుకోలేరు. ఆ వ్యక్తి గురించి జీవితంలో ఏదైనా అనుకోని జరిగితే వీళ్ళు తట్టుకోలేరు. ఇక్కడ కారణం ఏంటంటే ఎప్పుడు కూడా మనం కళను ప్రేమించాలి, లేదా క్రీడను ప్రేమించాలి, ఒక వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని ప్రేమించాలి. మహాకవి శ్రీశ్రీని అడుగుతారు, నీ జీవితం చూస్తే అసహ్యం వేస్తుంది, నీ కవిత్వం చూస్తే ఆవేశం వస్తుంది అని అడుగుతారు. ఎందుకంటే మనకు తెలుసు కదా శ్రీశ్రీ పెద్ద సీసాల ప్రియుడు కదా. సో అందువల్ల అంటే శ్రీశ్రీ చెప్పాడు, నేను నా జీవితం నాతో అంతమవుతుంది, నా కవిత్వం తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం, తెలుగు భాష ఉన్నంత కాలం ఉంటుంది అని ఎంత గొప్పగా చెప్తారు. సో అందువల్ల అంతటి మెచ్యూరిటీ మనకు ఉండాలి. మనం కళను ప్రేమించాలి, క్రీడను ప్రేమించాలి, తప్ప వ్యక్తిని కాదు ఆరాధించాల్సింది. కళను ఆరాధించండి, క్రీడను ఆరాధించండి. యు లవ్ ద ఫిలిం, యు లవ్ ది ఫుట్బాల్, కానీ అది ఆ డిఫరెన్షియేషన్ అనేది లేకుండా పోయింది. ఆ వ్యక్తి చేస్తున్న రంగం ఈ మిక్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ రకమైన ఒక ఐడల్ వర్షిప్, అంటే వ్యక్తి ఆరాధన మనస్తత్వం పెరిగాక, పారాసోషల్ బిహేవియర్ పెరిగాక, మెస్సీతో కరచాలనానికి 10 లక్షలు 10 కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మనం సినిమా యాక్టర్లు వాడిన షర్టు వేలం వేస్తే డబ్బులు రావా? సో అలాంటి పరిస్థితి వస్తుంది. పలానా వాళ్ళు వాడింది ఇది అని అప్పుడప్పుడు వేలం వేస్తుంటారు, దానికి కూడా డబ్బులు వస్తుంటాయి. సో అందువల్ల ఒక వ్యక్తిని అభిమానించడం తప్పలేదు, ఆ వ్యక్తితో అసోసియేట్ కావడం తప్పలేదు. కానీ సమాజంలో ఈ సైకాలజీ పోయింది. అంటే ఒక రకంగా తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని సెలబ్రిటీల ముందు ఒక మోకరిల్లేటువంటి స్వభావం కూడా పెరిగింది. నథింగ్ రాంగ్ ఇన్ సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీని ఫాలో కావడం తప్పనట్లేదు, అభిమానించడం తప్పనట్లేదు. దేనికైనా హద్దులు ఉండాలి. మన వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ ఇతరులను అభిమానించాలి. కానీ ఆ ట్రెండ్ కూడా లేదు కదా. సో తాము అభిమానించేటువంటి నటుడు, తాము అభిమానించేటువంటి క్రీడాకారుడు ఒక రకంగా తమకు దేవుడిగా మారిపోతున్నారు జనం. అందువల్ల దేవుడు ప్రత్యక్షమైతే పాదాభివందనం ఎలా చేస్తామో, సెలబ్రిటీ ప్రత్యక్షమైతే ఒక ఫోటో కొరకు తహతలాడతాం, ఒక్క గ్లిమ్స్ కొరకు తహతలాడతాం, ఒక్క స్పర్శ కొరకు తహతలాడతారు. ఫలితంగా మీకు సెలబ్రిటీల వీర విహారాలు చూసాం. బాలకృష్ణ లాంటి వాళ్ళు ఎత్తే అభిమానులను చెంప మీద కొట్టిన సందర్భాలు చూసాం. లేకుంటే మీకు సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఆ బౌన్సర్లు తీసి పడేయడం చూసాం. లేదంటే తొక్కిసలాట కూడా చూస్తున్నాం కదా.